సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతున్న వేళ బీజేపీ, టీడీపీ, జనసేన కూటమికి మరో షాక్ తగిలింది. టీడీపీ నాయకుడు శ్రీధర్ వర్మ సమీప బంధువు వాసుదేవ వర్మతో పాటు గురునాథం బాబు, భార్గవ్, నిఖిల్, చందు, సాయి, తేజ, రంగనాయకి, జయంతి, జయంతి, శంకరమ్మ, దేశమ్మ మరో 20 మంది తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి వైఎస్ఆర్సీపీలోకి చేరారు. వైఎస్ఆర్సీపీ నాయకుడు ఎన్ రాజారెడ్డి ఆధ్వర్యంలో వారు వైఎస్ఆర్సీపీలోకి చేరగా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. స్థానిక పద్మావతిపురంలోని భూమన నివాసం వద్ద బుధవారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు అనిల్ రెడ్డి, హరిప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. నిఖిల్, చందు, సాయి తేజ, రంగనాయకి, జయంతి, ఇంకో జయంతి, దేశమ్మ, చాలు దేశమ్మ, ఈరోజు వాసుదేవ వర్మ ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి మన పార్టీలో ఎమ్మెల్యే మన కరుణాకరన్న అలాగే భూమన అభిరెడ్డి గారి చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూసి జాయిన్ అవ్వని చెప్పారు. వారికి ఈరోజు నిన్న అందుబాటులో లేరు కాబట్టి ఈరోజు జాయిన్ అవుతామని చెప్పారు. అందుకని అన్నకి చెప్పి ఈరోజు తీసుకోవడం జరిగింది. అలాగే గురునాథం బాబు వీళ్ళు కూడా బైరాగపట్ట మన 14వ వార్డుకు సంబంధించి భార్గవ్, నిఖిల్, చందు, సాయి తేజ, రంగనాయకి, జయంతి ఇంకా వీళ్ళందరూ కూడా ఈరోజు మన పార్టీలో వైఎస్ఆర్సీపీ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తూ ముఖ్యంగా ఎందుకంటే మన తిరుపతిలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కానీ పెద్దలు మన ఎమ్మెల్యే గారు కరుణాకరన్న చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఈ పార్టీ అభివృద్ధి అన్నీ కూడా జాయిన్ కావాలని చెప్పి ముఖ్యంగా తిరుపతిలో ఈ జనసేన పార్టీకి ఇచ్చినటువంటి అభ్యర్థిని కాదని తెలుగుదేశం పార్టీ నుంచి వీళ్ళందరూ జాయిన్ కావడం జరిగింది. కాబట్టి తెలుగుదేశం పార్టీని వాళ్ళందరికీ స్వాగతం పలుకుతూ ఇప్పుడు మన ఎమ్మెల్యే గారిని సభ ఉంది. తిరుపతి నగరంలో ఉన్నటువంటి అన్ని పెద్ద ఎత్తున ప్రజలందరూ పాల్గొంటున్నారు. దీనికి మన గౌరవ ఎమ్మెల్యే గారు కరుణాకరన్న, అలాగే ఎమ్మెల్యే అభ్యర్థి అభినయ్ గారు, ఎంపీ అభ్యర్థి, మిగతా మేయర్, మిగతా అందరూ డిప్యూటీ మేయర్లో వస్తున్నారు. కాబట్టి అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని బహిరంగ సభని జయప్రదం చేయాలి. అందరూ కూడా తప్పకుండా హాజరు కావాలని కోరుతున్నాం. అలాగే రేపు మనకి 14వ వార్డులో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాసుదేవ వర్మ తనతో పాటు ఒక 10 మంది నాయకులు మన వైఎస్ఆర్సీపీలో జాయిన్ కావడం జరిగింది. ఎమ్మెల్యే గారు వారిని సాధారణంగా ఆహ్వానించి కండువా కప్పి ఆహ్వానించడం జరిగింది. ముఖ్యంగా తిరుపతి నగరంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి, అలాగే తిరుపతిలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి జనసేన పార్టీకి ఇచ్చిన తర్వాత జనసేన పార్టీ అభ్యర్థి చేస్తున్నటువంటి అకృత్యాలు, ఈ తెలుగుదేశం పార్టీ కాకుండా దాన్ని ఇవ్వడం వల్ల జరుగుతున్నటువంటి చిత్తూరు రౌడీజం ఇవన్నీ చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీ కాకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీ నుండి వైసీపీలోకి వీరు రావడం మేము స్వాగతం పలుకుతున్నాం. ఎందుకంటే వాళ్ళు ఏదైతే కోరుకుంటారో అదే పద్ధతిలో ఈ పట్టణం కానీ లేకపోతే ఈ జిల్లా కానీ లేకపోతే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పని వారు కోరుకున్న దానికి మేరకు వాళ్ళ యొక్క అభివృద్ధి కూడా ముఖ్యంగా వాళ్ళు ఈ పార్టీలో చేరిన తర్వాత వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యే గారు మంచిగా చూస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అదే పద్ధతిలో వీరు వాసుదేవ వర్మ అనేటువంటి గత అనేక సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి మీడియా రాయలసీమ మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ సంబంధించిన వాళ్ళ బావ వాసుదేవ వర్మ గారు. కాబట్టి అటువంటి వ్యక్తి రావడం మేము కూడా 14వ వార్డు సంబంధించిన వాళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తున్నాం. ఓకే, నా పేరు వాసుదేవ వర్మ. గత 5 సంవత్సరములుగా ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి చూసి డిప్యూటీ మేయర్గా అభినయ్ రెడ్డి గారి కృషి పట్టుదల వల్ల ఇప్పటి తిరుపతి ఇంత అభివృద్ధి చెందినది. కాబట్టి నేను వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. గత 25 ఏళ్లలో ఎప్పుడూ జరగనంత అభివృద్ధి ఈ మేయర్ అభినయ్ రెడ్డి గారు, డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగినది. కాబట్టి